ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున దేవుడు మిమ్మల్ని సంతోషభరితులుగా చేయనుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనము. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. దేవుడు మరి సంతోషాన్ని మీకు దయచేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. మరి దేవుడిచ్చే సంతోషము శాశ్వతమైనది. మరి ఆయన ఒక్కరికే ఇస్తాడా? కాదు, తరాలకి దయచే దేవుడు, నీ సంతానానికి దయచే దేవుడు, నీ పిల్లలకి దయచే దేవుడు. నీ నుంచి ఈ యొక్క వాగ్దానము ఆశీర్వాదకరముగా మరి నీ తరాలు అనుభవించి మరి నువ్వు గొప్పగా సంతోషంగా ఉండే వాగ్దానము. మరి ఈరోజు నువ్వు పొందుకున్నట్టయితే తప్పకుండా నీ జీవితంలో జరుగుతుంది. అయితే ఈ సంతోషము కలగడానికి ఏం చేయాలంట? మరి దేవుడు చెప్తున్నాడు, సమాధానపరచువారంట, సమాధానము గల ఆలోచన గలవారంట. ఎప్పుడైతే సమాధానపరచాలని ఒక ఆలోచన ఉంటుందో, సమాధాన మాటలు చెప్పి వాళ్ళని విడిపిస్తావో, ఒక బాధలు ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నవారు, భర్త లేనివారు, విధవరాన్లు, మరి కష్టంలో ఉన్నవారు, గొడవలతో ఇబ్బందులతో సతమతం అవుతున్నవారు, మరి చనిపోవాలని బాధపడుతున్న వారికి నీ సమాధాన విషయమైన మాటలని ఎప్పుడైతే అక్కడ ఆలోచనలు నువ్వు చెప్పినట్లయితే నీకు వారి నుంచి మరి వాళ్ళు ఏ విషయమైతే సమాధాన పడ్డారో దానిలో ఉన్న సంతోషాన్ని నీ తరాలు అనుభవించేలాగా, నీవు సంతోషంగా ఉండేలాగా దేవుడు దీవిస్తాడు. దేవుడు మరి సమాధానకి కర్త అయి ఉన్నాడు. అందుకని మరి తండ్రికి మరి మనకును మధ్యన యేసయ్య ఉన్నాడు. ఎందుకు యేసయ్య వచ్చాడు అనంటే సమాధాన విషయమే. మరి తండ్రి ముందు ఎవరు నించోలేరు, ఎవరు పరిశుద్ధులు కాదు, మరి ఎవరును గొప్పవారు కాదు, ఎవరును మాట్లాడలేని పరిస్థితి. అయితే సమాధాన విషయమై, దేవునితో సహవాస విషయమై, దేవునికి మన ప్రార్థనలన్నీ అంగీకరించులాగను మరి యేసయ్య మరి సమాధాన బలిగా మన కొరకు అర్పింపబడ్డాడు. మన విషయమై చిందించిన ఆ సమాధానమైన రక్తం. అందుకే మరి అలా సమాధానపరిచిన యేసయ్య గొప్పగా హెచ్చైన స్థానంలో ఉన్నాడు. ఎంతో మరి అన్ని నామముల కన్నా పైనామముగా ఉన్నాడు. ఈరోజు తండ్రి కుడి పరవశమున కూర్చొని ఉన్నాడు. మరి మన పక్షమున సమాధానముగా ప్రార్థిస్తున్నాడు. మరి మనలోను కూడా సమాధానమైన పరిశుద్ధాత్మ దేవుడు సహాయము దయచేశాడు. ఎప్పుడైతే నువ్వు సమాధానపరచువాడుగా ఉన్నావా, హెచ్చైన స్థానము నీదే, సంతోష స్థానము నీదే. నీ పిల్లలు, నీ తరాలు, నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి మీరు సమాధానము గుండి అనేకులను సమాధానపరిచి మరి గొప్ప ఆలోచనలతో దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించి సంతోషముగా మీరు ఉందరుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. యేసయ్య, నువ్వు చేసిన సమాధాన విషయమై ఇదిగో ఈరోజు నువ్వు గొప్ప స్థానంలో ఉన్నావు. ఇదిగో తండ్రి, ఆ సమాధానాన్ని మాకు దయచేయము. మేమందరితో సమాధానముగా ఉండి అనేకులను సమాధానపరిచి మేము మా తరాలను సంతోషంగా ఉండేలాగా మమ్మల్ని, మా కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడి మనం ఎప్పుడూ సంతోషముగా ఉందుముగాక. ఆమేన్.